నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ డైలీ న్యూస్। టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు చేపట్టారు। టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు చేపట్టారు। ఆదివారం హైదరాబాద్లోని బస్ భవన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలియజేశారు। ముత్తిరెడ్డి 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు। ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయనకు టికెట్ దక్కలేదు। బుజ్జగింపుల్లో భాగంగా ప్రభుత్వం ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది। ఈ నెల 9వ తేదీన కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు నిర్వహింపబడే గ్రీవెన్స్ డేని పరిపాలనా పరమైన కారణాల వల్ల గ్రీవెన్స్ డే రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు। ఈ నెల 9వ తేదీన కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు నిర్వహించబడే గ్రీవెన్స్ డేని పరిపాలన పరమైన కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు। కావున సోమవారం రోజున ప్రజలెవరూ తమ ఫిర్యాదును అందజేసేందుకు కలెక్టరేట్ కార్యాలయంకు రావద్దని కలెక్టర్ తెలిపారు। ఈ నెల 9వ తేదీన వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నందు గ్రీవెన్స్ డేని పరిపాలనా పరమైన కారణాల వల్ల గ్రీవెన్స్ డే రద్దు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు। ఈ నెల 9వ తేదీన వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నందు నిర్వహించబడే గ్రీవెన్స్ డేని పరిపాలన పరమైన కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు। కావున సోమవారం రోజున ప్రజలెవరూ తమ ఫిర్యాదులను అందజేసేందుకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు రావద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు। లయన్స్ 320F ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న హంగర్ రిలీఫ్ కార్యక్రమం 100వ రోజుకు చేరుకుంది। లయన్స్ క్లబ్ 320 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హంగర్ రిలీఫ్ కార్యక్రమం ఆదివారం నాటికి 100వ రోజుకు చేరుకుంది। ఈ సందర్భంగా హనుమకొండ మిషన్ ఆసుపత్రిలో నిర్వాహకులు మొబిన్ను 320F పక్షాన నాయకులు ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కేబినెట్ సెక్రటరీ చింతకుంట్ల రమణారెడ్డి, ఆర్సి సుభాష్, కటంగూరు రాంగోపాల్ రెడ్డి తదితర లైన్ నాయకులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా దాతలను గత 100 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మొబిన్ను వారు అభినందించి సత్కరించారు। నగరంలోని డిఎస్ఆర్ గార్డెన్ లో ఆదివారం కరణం నియోగి బ్రాహ్మణ సంఘం జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది। కరణం నియోగి బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం హనుమకొండలోని చింతగట్టులో గల డిఎస్ఆర్ గార్డెన్లో ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున కరణం నియోగి బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జనరల్ బాడీలో వివిధ అంశాలపై చర్చ, నూతన కార్యవర్గ ఎంపిక జరిగింది। ప్రారంభోత్సవ కార్యక్రమంలో వద్దెరాజు వెంకటేశ్వరరావు, వద్దెరాజు గణేష్, నిర్వాహకులు డి సురేష్ రావు, మసిపట్ల శ్రీనివాసరావు, పాములపర్తి నాగేందర్రావు, పివి మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు। అనంతరం వివిధ కార్యక్రమాలపై చర్చించారు। కిడ్స్ వరంగల్ క్యాంపస్ లో స్కోపస్ ఇండెక్స్డ్ 5వ అంతర్జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు। కిడ్స్ వరంగల్ క్యాంపస్లోని సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్లో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎన్ఐటి వరంగల్ ఈసీఈ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ కేవి ఈ వేడుకను ఘనంగా ప్రారంభించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నిట్ వరంగల్ ఈసీఈ విభాగపు ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ కేవి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్స్ విఎల్ఎస్ఐ ప్రక్రియను ఆప్టిమైజ్ చేయడంలో అమూల్యమైన ఇమేజ్ రికగ్నిషన్ మరియు నైపుణ్యాల వంటి పనుల కోసం న్యూరల్ నెట్వర్క్లను అభివృద్ధి చేయడానికి మరియు విస్తరించడానికి వాటిని ఉపయోగించవచ్చని హైలైట్ చేశారు। అధ్యాపక పరిశోధకులందరూ అధునాతన సాంకేతికతలపై పనిచేయాలని మరియు సామాన్యుల అవసరాల కోసం వాస్తవ ప్రపంచ సమస్యల ద్వారా ప్రత్యక్ష ప్రాజెక్టులు చేసేలా విద్యార్థులను ప్రేరేపించాలని అన్నారు। ఈ అంతర్జాతీయ సాంకేతిక వేదిక సమాజ ప్రయోజనం కోసం నాణ్యమైన పరిశోధన ప్రచురణలను ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞాన ఫలితాలను సుపన్నం చేస్తుందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి వెల్లడించారు। అంతర్జాతీయ సదస్సు ఇంజనీరింగ్ ఔత్సాహికుల విజయానికి అవగాహన, పరిశోధన మరియు నాణ్యమైన ప్రచురణ కీలకాంశాలు అని కాన్ఫరెన్స్ చైర్ కన్వీనర్గా ప్రొఫెసర్ డాక్టర్ బి రమాదేవి వెల్లడించారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ బి రమాదేవి, ప్రోగ్రామ్ చైర్ అండ్ హెడ్ ఈసీఈ విభాగం డాక్టర్ ఎం రాజు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రభాకరచారి తదితరులు పాల్గొన్నారు। నగరంలోని గురుధామంలో ఆదివారం జరిగిన నాదార్చన కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది। వరంగల్ ములుగు రోడ్లోని గురుధామంలో ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహించే నాదార్చనలో భాగంగా ఆదివారం సంగీత విద్వాంసులు లాయక్ అహ్మద్ అతని శిష్య బృందం కచేరీ నిర్వహించారు। ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది। సంస్థ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు। నగరానికి చెందిన కళాకారులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులను కూడా ఆహ్వానించి సంగీతార్చనలో కళాకారుల ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు। వివిధ శాస్త్రీయ సంగీత గాత్ర కళాకారులు, వాయిద్య కళాకారులను ఈ సందర్భంగా సత్కరించారు। సంగీత శిక్షకులు తిరుపతయ్య, భార్గవ శర్మ, లక్ష్మణాచారి, భీమ్ శంకర్, హేమంత్ కుమార్, నృత్య కళాకారులు సుధీర్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఇంకా ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, డాక్టర్ వెంకటరమణ, స్వరూపరాణి పాల్గొన్నారు।
ప్రభవమునకు ఇతర దేవ కనగిరి కనక రైతులకు రక్షణ కవచంలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ పరిధిలోని మొగిలిచెర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో 52 లక్షలతో నూతనంగా నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును మరియు సొసైటీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకప్పుడు ఎస్ఆర్ఎస్పీ ఎండిపోయి రైతులు ఆగమయ్యేదని, మనం రివర్స్ పంపింగ్ చేపట్టిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ నిండుకుండలా మారిందని అన్నారు. కేసీఆర్ వల్ల సాధ్యమైందని అన్నారు. సాగునీటి విషయంలో కష్టాలు తప్పాయని, వ్యవసాయానికి 24 గంటల కరెంటు వస్తుందంటే, రైతు బంధు తీసుకుని ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నాడంటే అందుకు కేసీఆర్ కారణమేనని అన్నారు. రైతు బీమాతో రైతుల కుటుంబాలను ఆదుకుంటున్నామని, అదేవిధంగా రైతు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర కేటాయించి కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం మనందరి అదృష్టమని, మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సొసైటీ చైర్మన్లు, కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారు ఈ రోజు ఆ పట్టుదల కనుక లేకపోతే నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, తొలి తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక కాకుండా ఉంటే మనమంతా గదే పాత పద్ధతి, గదే మూస పద్ధతి, గదే దోసుకు తినే పరిస్థితి ఉంది. నేనంటున్న ఆ రోజు 200 రూపాయలు శాతగాని కాంగ్రెస్ 200 రూపాయలు పెన్షన్ ఇయ్యని, పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ఉన్న ఇవ్వలేని శాతగాని కాంగ్రెస్ ఇయ్యాలి చెప్తా ఉన్నాడు. ఇంకా రావణ లెక్క చెప్తాను, నేను 4000 ఇస్తాను, నన్ను గ్యారంటీ గెలిపియండి, నన్ను గెలిపిస్తే గ్యారంటీ 4000 ఇస్తా అంటాను. 24 గంటల కరెంట్ ఇచ్చి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోతే, రైతులకు పెట్టుబడి పెట్టి రైతులకు సరైన కరెంటు, సరైన పుష్కలంగా నీళ్లు, కెనాల్ నీళ్లు పుష్కలంగా, కెనాల్ ఆగితే మంచుకునే రీతిలో కెనాల్ నీళ్లు ఇచ్చి పుష్కలమైనటువంటి సమృద్ధిగా వాటర్ వారించుకుంటే, పంట ఎండకుండా వారించుకుంటే మన దిగుమతి పెరిగింది. ఆ రోజు 25 బస్తాల ధాన్యం 20-25 వస్తే ఇలా 40-45 బస్తాల పైన దిగుమతి వస్తుంది. ఎక్కడ ఎండబోయాలో తెలియక రోడ్ల పొంటి కంకులు, రోడ్ల పొంటి ధాన్యం ఎండబేసుకొని అలా ఎంత అదిగా ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. పండిన ధాన్యాన్ని ఇంట్లో కానీ, గోడంలో కానీ, గుమ్ములలో కానీ దాచుకొని రీతిలో ఈరోజు పంట వస్తే కళ్ళాల కాడికి మన కాడికి వచ్చి కాంటాలు పెట్టుకున్న ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉంటుందంటే మన ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారి ప్రభుత్వం. కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ఎంపిక జరిగింది. నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ సెమినార్ హాల్లో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఎస్ఏసి సాక్ నూతన కార్యవర్గ ఎంపిక ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కిడ్స్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను కొత్త ఎగ్జిక్యూటివ్ బాడీ ఎంపిక ప్రారంభ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అదనపు పాఠ్యాంశాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తప్పనిసరిగా నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఇది వారి సమస్య పరిష్కార సామర్థ్యాలను, నాయకత్వ నైపుణ్యాలను, విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయడానికి దారితీస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అన్ని విభాగాలు ఈవెంట్లో చురుగ్గా పాల్గొన్నాయి. కొత్త సాక్ విద్యార్థి బృందాన్ని ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ అఫైర్ ప్రొఫెసర్ శంకర్, అసోసియేట్ డీన్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిపాలనా విభాగంలో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కోమాకుల సతీష్ గుండెపోటుతో మృతి చెందారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిపాలన విభాగంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కోమాకుల సతీష్ శనివారం రాత్రి గుండెపోటు కారణంగా ఆకస్మికంగా మృతి చెందారు. మృతి చెందిన సతీష్ శనివారం సాయంత్రం వేళ పోలీస్ కార్యాలయంలో విధులను ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో సహా ఉద్యోగులు సతీష్ను ఊటాఊటిగా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించే క్రమంలోనే మార్గం మధ్యలోనే సతీష్ తుది శ్వాస విడిచారు. సతీష్ ఆకస్మికంగా మృతి చెందడంతో పరిపాలన విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్కు పోలీస్ అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా బాధకు లోనయ్యారు.
ఈ సంఘటనతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ మరణించిన సతీష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయగా పరిపాలన విభాగం అదనపు డీసీపీ రాగ్యా నాయక్తో పాటు పరిపాలన సిబ్బందితో పాటు పోలీస్ అధికారుల సంఘం సభ్యులు ఆదివారం ఉదయం హనుమకొండ గోకుల్ నగర్లోని సతీష్ నివాసంకు వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అంత్యక్రియల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 20,000 రూపాయలను అదనపు డీసీపీ చేతుల మీదుగా సతీష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. మరణించిన సతీష్ కు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. నమస్తే. వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలన్నింటినీ ప్రతిరోజు మీకు అందిస్తుంది వరంగల్ దర్శన్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.